గద్వాలలోని రాఘవేంద్ర కాలనీలో తాగునీటి కటకట నెలకొంది. తాగేందుకు బిందె నీరు లేక కాలనీ వాసులు అల్లాడిపోతున్నారు. తాగడానికి కూడా వేరే కాలనీకి వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో నీటి ఎద్దడి కొనసాగుతోంది. 9వ వార్డు రాఘవేంద్ర కాలనీలో గత వారం రోజులుగా నీళ్లు రావటం లేదని కాలనీ మహిళలు బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వాటర్ ప్రెజర్తో ట్యాంకులోని వాటర్ వస్తే తప్ప ఏమీ చేయలేమంటున్నారు. అధికారులు రాబోయేది వేసవికాలం కావున అప్పటి పరిస్థితిని తలచుకుంటేనే భయంగా ఉందని కాలనీ వాసులు అంటున్నారు. వాటర్ సరిగా రాక దగ్గర 15 రోజులు అవుతుంది. తాగడానికి కూడా చుక్క మంచినీళ్ళు దొరకటం లేదు. మా పిల్లలను కూడా స్కూల్కి పంపించలేకపోతున్నాం సార్. ఎందుకంటే యూనిఫామ్ లేకుండా రానివ్వట్లేదు. స్కూళ్ళల్లో కూడా యూనిఫామ్ ఉతకాలంటే కూడా నీళ్లు రావాలి. తాగడానికే నీళ్లు లేనప్పుడు మేము యూనిఫామ్ ఎలా ఉతకాలా, ఎలా పంపించాలా? వాటర్ అసలు రావట్లేదు. అవి రాకపోవడం వల్ల పిల్లల కనీసం మా అమ్మాయికి స్నానం చేయించడానికి కూడా సార్ వాటర్ లేక ఇలాగే పెట్టాను. స్నానం కూడా చేయించలేదు. ఇప్పుడే కనీసం రాకపోతే ఇక వచ్చేది ముందు ఎండాకాలం ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు కూడా వాటర్ రాకపోతే మేము ఎలా తాగాలి, ఎలా మొత్తం కాలనీలో చిన్న పిల్లలు ఉంటారు. అసలు వాటరే రాకపోతే పిల్లలను ఎలా మేము వంట చేసుకోవాలి? అసలు ఎలా ఉన్న బట్టలు కూడా అలాగే ఉన్నాయి సార్. 3-4 డేస్ నుంచి హెవీగా పెట్టుకున్నాము. కనీసం మాకు వాటర్ వచ్చేలా చూడండి. మాకు మాత్రం కనీసం బోర్ అన్న వాటర్ రానప్పుడు బోర్ కొట్టుకొని తీసుకునే ఫెసిలిటీ అన్న మాకు కల్పించండి. ఈ కాలనీలో కంపల్సరీగా ఒక బోర్ వేయించమని కోరుకుంటున్నాం సార్. 15 రోజులు అయిపోయింది సార్ నీళ్ళు రాక. 10 రోజులు అయిపోయింది. ఇంతవరకు నీళ్లు అసలు వస్తాయేమో కొండకాయ చూసినట్టేనే ఉంది. కాలం కదా సార్. ఇప్పుడు నీళ్ళు ఇంత ప్రాబ్లం అంటే ఇంకా ముందు ఇంకేం జరుగుతుందో తెలియదు కదా. అందుకే మా ప్రాబ్లం చెప్పుకుంటున్నాం సార్. దయచేసి మాకు నీళ్లు ఇవ్వగలరని ప్రచారం చేస్తున్నాం.